కొత్త జిల్లాలకు పార్టీ అధ్యక్షుల నియామకం తెలంగాణ కాంగ్రెస్ కు తలనొప్పిగా మారింది. ఇన్నాళ్లుగా ఒక్కో జిల్లాలో ఒక్కో సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తోంది పీసీసీ. ఇప్పుడు చిన్న పెద్ద అన్నీ కలిపి 31 జిల్లాలు కావడంతో సహజంగానే డీసీసీ పీఠాలకు గిరాకీ పెరిగింది. పదవులు ఆశిస్తున్న వాళ్లు కాదేది పదవులు దక్కించుకోవటానికి అనర్హం అన్నట్టు సామధాన భేద దండోపాయాలు ప్రయోగిస్తూ ఉండటం పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారుతోందట. తెలంగాణలో కొత్తగా ఏర్పడ్డ జిల్లాలకు పార్టీ కమిటీల నియామకం పీసీసీకి చికాకుగా మారుతోందట. ఇంతకుముందు 10 జిల్లాలు ఉంటేనే డీసీసీ అధ్యక్షుల ఎంపిక తలనొప్పిగా మారేది. ఇప్పుడు ఆ సంఖ్య 31కి చేరటంతో ఎవరిని ఎంపిక చేయాలో, ఎవరిని ఎలా సంతృప్తిపరచాలో అర్థం కాని పరిస్థితులు తలెత్తుతున్నాయట. పదవులు ఆశిస్తున్న ఒక్కొక్కరు ఒక్కో రకం కార్డును ప్రయోగిస్తున్నారంట. ఇప్పుడు కొంతమంది పాత చరిత్ర చెబుతుంటే ఇంకొందరు సామాజిక నేపథ్యాన్ని చూపిస్తున్నారట. అలాంటిదే గజ్వేల్ జిల్లాలో జరుగుతోంది. మెదక్ నుంచి విడిపోయిన గజ్వేల్ డీసీసీ అధ్యక్ష పదవి కోసం బాలాగౌడ్, బండారు శ్రీకాంత్, ఎంపీగా పోటీ చేసిన శ్రవణ్ ప్రయత్నాలు చేస్తున్నారు. మెదక్ జిల్లా పునర్విభజనలో సంగారెడ్డి, మెదక్, గజ్వేల్ జిల్లాలుగా మారిపోయింది. ఈ మూడింటికి 3 కులాల వారిని డీసీసీ అధ్యక్షులుగా నియమించాలన్నది ఆ జిల్లా నేతల డిమాండ్. మెదక్కు ప్రస్తుతం జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా సునీతా లక్ష్మారెడ్డి కొనసాగుతున్నారు. సంగారెడ్డికి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్టే అంటున్నారు. ఇక గజ్వేల్కు వచ్చేసరికి తీవ్ర పోటీ నెలకొంది. జిల్లాలో తన సామాజిక వర్గం ఎక్కువ సంఖ్యలో ఉంది కాబట్టి తనకే అవకాశం ఇవ్వాలని బాలాగౌడ్ డిమాండ్ చేస్తున్నారు. పీసీసీ కార్యదర్శిగా పనిచేసిన శ్రీకాంత్ కులం కార్డు తీస్తున్నారు. అంతేకాదు కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మృత్యుంజయం ఒక్కరే తెలంగాణ డీసీసీ అధ్యక్షుల్లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని, ఇప్పుడు ఇన్ని జిల్లాలు ఉంటే ఒక్క బ్రాహ్మణుడికే అవకాశమిస్తారా అంటూ గాంధీభవన్లో కనిపించిన ప్రతి నాయకుడిని ప్రశ్నిస్తున్నారట శ్రీకాంత్. ఒకవైపు బ్రాహ్మణులకు 100 కోట్ల రూపాయల నిధులు కేటాయించడంతో పాటు భారీ ఎత్తున బ్రాహ్మణ్ సదన్ నిర్మిస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఆ సెంటిమెంట్ను ప్రయోగిస్తున్నారట శ్రీకాంత్. బ్రాహ్మణులకు గులాబీ బాస్ అంత పెద్ద ఎత్తున ప్రాధాన్యమిస్తుంటే మన పార్టీలో మనల్ని పట్టించుకోరా అంటూ ఫిట్టింగ్ పెడుతున్నారట. రాజకీయంగా బ్రాహ్మణులు ఎదగటమే తక్కువ, ఉన్న కొద్ది మందికి అవకాశం ఇవ్వకుంటే ఎలా అనటంతో పాటు తనకు పదవి ఇస్తే డీసీసీతో పాటు పీసీసీని చూసుకుంటానని ఆఫర్లిస్తున్నారట. ఆ క్రమంలో పదవులు అడిగేవారిని చూశాం కానీ ఇలా బ్లాక్మెయిల్ చేస్తూ అడిగేవారిని చూడటం ఇదే మొదటిసారి అంటూ మెటికలు విరుస్తున్నారు కాంగ్రెస్ నేతలు.